నాన్న త్వరలోనే ఇంటికొస్తారని చెప్పావు కదా. చాలా రోజులు అయిపోయింది. నాన్న ఇంకా రాలేదేంటమ్మా? నాన్నని చూడాలనుందమ్మా. వచ్చేస్తారు శశి, మీ నాన్న తప్పకుండా వచ్చేస్తారు. నువ్వు తిను. ఏమైంది ఆరాధ్య, నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు? శశి అన్నం తింటుంది, నీకు కనిపించడం లేదా? నువ్వేం చేసావో నీకు తెలియడం లేదా? నేనేం చేశాను? నేను మీకు దగ్గరవ్వడం లేదని కోపంతో, మిమ్మల్ని ద్వేషిస్తున్నానన్న కక్షతో, చెయ్యని తప్పుకి మా అమ్మని పోలీసుల చేత అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టించి టార్చర్ పెట్టిస్తున్నారు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా మా అమ్మని నాకు దూరం చేస్తే మీకు నేను దగ్గరవుతానని ఇలా ప్లాన్ చేశారా? అసలు మా అమ్మ ఏం తప్పు చేసిందని కోర్టు బోన్లో నిలబెట్టి కేసులో ఇరికించారు? ఆరాధ్య, జరిగిన విషయాలు ఏవీ నీకు తెలియకపోవడం వల్లే నువ్విలా మాట్లాడుతున్నావమ్మా. ఆ మధు చెప్పిందే నిజమని అనుకుంటున్నావు. మీ బాబాయ్ ఏ తప్పు చేయలేదమ్మా. ఆ మధునే మీ బాబాయిని మోసం చేసి అన్యాయంగా ఈ కేసులో ఇరికించింది. సింధు చెప్పింది నిజం ఆరాధ్య. ఆ మధు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదమ్మా. అసలా ఆ మధు చేసిన ద్రోహం వల్లే నా కొడుకు నిందలు మోస్తూ జైల్లో కష్టాలు పడుతున్నాడు. ఆ మధు మంచిది కాదమ్మా, పాపిష్టిది. ఆపండి. ఛాన్స్ దొరికితే చాలు మా అమ్మని తిట్టడమే మీ పని అయిపోయింది. మీ కొడుకు ఏ తప్పు చేయకుండా ఎలా ఉంటాడు? ఆవిడ గారికి భర్త, మీకు కొడుకు. మీరు నా విషయంలో తప్పు చేసినట్టు జనాల విషయంలో బాబాయ్ తప్పు చేసే ఉంటాడు. ఆరాధ్య, ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు సింధు? ఏం చేయాలని చూస్తున్నావు నా కూతుర్ని? ఆరాధ్యకి అమ్మనని నా దగ్గర చెప్పావి. నిజంగా నువ్వు అమ్మలా ఫీల్ అయితే అభిమానం చూపించాలి కాని ఇలా దండిస్తావా? అర్థమైంది మధు. ఆరాధ్యని నువ్వే రెచ్చగొట్టి పంపించావు కదా. మా మీద లేనిపోయినవి చెప్పి మా మధ్య గొడవలు సృష్టించి ఆరాధ్యని మాకింకా దూరం చేయాలని చూస్తున్నావు కదా. ఏ సింధు, నోటుకొచ్చిందల్లా మాట్లాడుకో. నేను ప్లాన్ చేయడం ఏంటి? నువ్వే నా కూతురికి నన్ను దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నావు. నాకు తెలియదనుకున్నావా? వీళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా నేను నీకు దూరం ఎందుకు అవుతానమ్మా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోను. నువ్వే మా అమ్మవి. చూడండి, మీరేం చేసినా నేను పట్టించుకోను, కానీ మా అమ్మని నాకు దూరం చేయాలన్న ఆలోచనతో మా అమ్మని ఇబ్బంది పెడితే మాత్రం నేను మీ అందరికీ దూరం అవ్వాల్సి ఉంటుంది. రామ్మ, వెళ్దాం.
మీరు నా జోలికొచ్చిన ప్రతిసారి నేను మీ మీదకు వదిలే అస్త్రం ఆరాధ్యనే. జాగ్రత్త. ఓరి నాయనో, ఎంత బావుందో! ఒక పక్కేమో సచిన్ టెండూల్కర్ విల్లా, ఇంకో పక్కేమో షారూఖ్ ఖాన్ విల్లా, మధ్యలో నా విల్లా. ఓరి నాయనో, ఎంత బావుందో! ఓరి నాయనో, ఎంత పొద్దున్నే ఎవరొచ్చారబ్బా? ఎవరు మీరు? ఐటీ డిపార్ట్మెంట్. హా? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఇంట్లో రైడ్ చేయడానికి వచ్చాం. ఆగండి ఆగండి ఆగండి, అమ్మో అమ్మో, ఆగండి ఆగండి. ఏమండి? అరే, మిమ్మల్ని ఆగమంటుంటే. ఏమండి? వస్తున్నా. ఏంటా తొందర? అబ్బా, తొందరగా రండి. వస్తున్నాను కదే. ఎందుకలా గేదెలు అరుస్తావు? ఎవరు వీళ్ళు? ఐటీ వాళ్ళు మన ఇంటి మీద రైడ్కి వచ్చారండి. మనింటి మీద రైడా? నేనెవరో తెలుసా? పొలిటీషియన్ని. మీరెవరనేది మాకు అనవసరం. మీ ఇంట్లో రైడ్ చేయడానికి మాకు గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. చూడండి. మీరు అక్రమంగా చాలా డబ్బు సంపాదించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అవినీతి చేసి డబ్బు సంపాదించినట్లు మీకెవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నేనే 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 నువ్వా? అవును, నేనే. ఏ షాక్ అయ్యావా? నా భర్తని నమ్మించి నువ్వు మధు కలిసి చేసిన పాపం పండింది. సింధు, మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసి కూడా తెగిస్తున్నావు. తరువాత చాలా బాధపడతావు. ఇక నుంచి బాధ, టెన్షన్లనేవి వైఫైలా మీ చుట్టూనే తిరుగుతాయి. అన్యాయంగా నా భర్తని కేసులో ఇరికించారు. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఆల్రెడీ మధుకు అక్కడ ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చేశాను. సెకండ్ గిఫ్ట్ నీకు ఇవ్వాలనే వచ్చాను. నేనేంటో నా పవర్ ఏంటో ఇప్పుడే చూపిస్తాను. రైడ్ కంప్లీట్ అయ్యే వరకు మీరు కానీ మీ వైఫ్ కానీ ఎవరికి కాల్ చేయడానికి వీల్లేదు. ఆఫీసర్స్, గో అండ్ సర్చ్. ఓకే సార్. ఏమండి, ఏంటండి ఇది? అయ్యో,
వామ్మో వామ్మో, ఏంటి ఇక్కడ నగలు పెడుతున్నారు? ఇవన్నీ దొంగ సొమ్ములు అనుకున్నారా ఏంది? మా ఆయన కష్టపడి సంపాదించినవి. నిజం అబ్బాయ్. చూడండి, జెన్యున్గా ఉంటే వదిలేస్తాం. మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. ఓరు నాయనో, ఏంది మా ఇంటికి వచ్చి నన్నే సైలెంట్ గా ఉండమంటావు? ఏమండి, గుడ్లు అప్పగించాలా చూస్తున్నావేంటి? చెప్పు. ఐటీ వాళ్ళకి కోఆపరేట్ చేయడం తప్ప ఏమీ చేయలేమే. ఊళ్ళో వాళ్ళకు మాత్రం అన్నీ చేస్తావు, నాకు మాత్రం ఏమీ చెయ్యవు. నిన్ను అడిగాను చూడు. సార్ ఇది కూడా 24 క్యారెట్స్ గోల్డ్ నెక్లెస్, అమ్మో అమ్మో, 5 తులాలు. ఇది కూడానా? అమ్మో అమ్మో, వామ్మో, ఏంది గుసగుసలాడుకుంటున్నారు? దేవుడా, అన్నీ తీసుకెళ్ళిపోతారేమో. సార్, ఈ ఫైల్లో సైన్ పెట్టండి. ఏందది? ఎందుకు మా ఆయన సంతకం చేయమంటనా? అనఫీషియల్గా మీరు ఆర్జించిన ల్యాండ్ డాక్యుమెంట్స్, డబ్బు, నగలు మొత్తం సీజ్ చేస్తున్నాం. చెప్తా. మీరు సైన్ చేయండి. అమ్మో, ఈ బంగారం, ఈ డబ్బులు, ఈ నగలు. మేడం టచ్ చేయొద్దు. అయిపోయింది, అంతా అయిపోయింది. మేడం, మీ మెడలో నగలు కూడా తీసివ్వండి. ఏంది ఇవి కూడానా? ఇవి మా పుట్టింటోళ్ళు పెట్టినాయి, కావాలంటే బిల్లులు చూపిస్తా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓ అవినీతి పరుణ్ణి మాకు పట్టించారు. ఆఫీసర్స్, అయ్యో మొత్తం అవన్నీ తీసుకుని బయలుదేరండి. ఓకే నువ్వు సార్. కూడా ఈ ఫైల్స్ తీసుకుని బయలుదేరు. అయ్యో అయ్యో అయ్యో, అయిపోయింది. మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. అమ్మో, ముంచేశాడు. గిఫ్ట్ ఎలా ఉంది? దీంతోనే అయిపోయిందని అనుకోకు. జస్ట్ ఇది స్టార్టప్ మాత్రమే. ముందు ముందు ఇంకా భారీగా మోగుతుంది మీకు. సింధు, నీ అంతు చూస్తాను. నేను చేసేది చూడ్డం తప్ప ఇంకా నువ్వు ఏమీ చేయలేవు. నా డబ్బు, నిన్ను ఏమయ్యో, డబ్బులు, నగలు, ఆస్తిపత్రాలు అన్నీ పట్టుకుపోయారు. రత్నం, బాధపడకు, నేను చూసుకుంటాను కదా. ఏందయ్యా నువ్వు చూసుకునేది? చూసుకుంటాడంట, చూసుకుంటాడు. ఇప్పుడు నీ కళ్ళ ముందే కదా డబ్బు, నగలు, ఆస్తి పేపర్లు అన్నీ మోసుకుపోయారు. చూసుకుంటాడంటే ఏందో చూసుకుంటాడు. అమ్మో, నా డబ్బు. సింధు, అంతకంతా పగ తీర్చుకుంటాను. రిషి,
రిషి స్పోర్ట్స్ ట్రిప్ నుంచి ఎంతసేపు అయింది వచ్చి? ఇంతకు ముందే. రిషి ఎందుకలా డల్గా ఉన్నావు? నాకు స్టేట్ స్పోర్ట్స్ ట్రిప్లో 3rd ప్రైజ్ వచ్చింది. అదేంటి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ట్రిప్లో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, స్టేట్ స్పోర్ట్స్ ట్రిప్లో 3rd ప్రైజ్ రావడం ఏంటి? నాన్న జైల్లో ఉన్నారు కదా శశి, ఆ దిగులుతోనే స్పోర్ట్స్ సరిగ్గా ఆడలేకపోయాను. నేను అంతే రిషి, స్కూల్కి వెళ్తున్నానే కానీ చదువు మీద సరిగ్గా కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. నాన్న మనతో లేడన్న బాధే నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అసలు. మొన్న స్కూల్ ఈవెంట్కి అందరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు. నాన్న లేరని అమ్మ కూడా రాలేను అంది. నేను స్కూల్ ఈవెంట్కి వెళ్ళలేదు అసలు. ఇలా ఇంకెన్ని రోజులు మనం నాన్న లేకుండా ఉండాలి శశి? నాకైతే ఏదోలా ఉంది. నాకు నీలాగే సేమ్ ఫీలింగ్. మనతో నాన్న ఉంటే బాగుండేది. అమ్మని అడిగితే నాన్న వచ్చేస్తారని చెప్తుంది, కానీ నాన్న ఇంతవరకు ఇంటికి రాలేదు. సరే సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. అన్ని తప్పులు చేసిన ఈ డెవిల్ని పోలీసులు వదిలేశారు. ఏ తప్పు చేయని నాన్నని మాత్రం జైల్లో పెట్టారు. నాన్న వచ్చేస్తారని అమ్మ చెప్పింది కదా రిషి. నాన్న ఏ తప్పు చేయలేదు కాబట్టి నాన్నని కూడా వదిలేస్తారులే. రిషి శశి, ఏంటి నా గురించి ఏదో అంటున్నారు? అవును, నువ్వు చాలా తప్పులు చేశావు. మమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నావు. మా నాన్న ఇంటికి వచ్చాక నీ సంగతి చెప్తారులే అసలు. ఏయ్, మీ నాన్న ఇంటికి వస్తాడని ఇంకా మీరు కలలు కంటున్నారా? అది జరగని పని. మీ అమ్మ మీ నాన్న వస్తాడని చెప్పి మిమ్మల్ని మభ్యపెడుతుంది. జీవితాంతం మీ నాన్న జైల్లోనే ఉండిపోతాడు. మీరింక మీ నాన్నని చూడలేరు. జైల్లో మీ నాన్నకి ఏమైనా జరగచ్చు. మీ నాన్న వస్తాడన్న ఆశని వదిలేసి మీరు అనాథల్లా బతకటానికి సిద్ధమవ్వండి. అమ్మ పులిగా పోలీసులొచ్చి ఇంటరాగేషన్ చేసెళ్లారు. నన్ను పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో వేసి కుమ్మేసుంటారు. ఇక నేను అట్నుంచటే జైలుకి వెళ్ళిపోతానని ఫిక్స్ అయిపోయి ఈ ఇంటికి ఇక నుంచి నువ్వే బాస్ అని ఫీల్ అయిపోయి నా చైర్లో కూర్చుంటావా? ఉండు, నీ పని చెప్తాను. దేవా, ఏంటి అలా చూస్తున్నారు? ఒరే, నువ్వు ఇక్కడుంటే అక్కడ చైర్లో ఉన్నది ఎవర్రా? నాకు తెలియదు దేవా. నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్తా. ఏంటి కోతి మామ, అంత షాక్ అయిపోయావు? నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. గిఫ్టా?
అవును కోతి మామ, ఆల్రెడీ మధుకి ఆ పొలిటీషియన్కి వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఇచ్చేశాను. నువ్వొక్కడివే మిగిలిపోయావు, అందుకే వచ్చాను. జైలు నుంచి ఎలా అయితే వచ్చావో మళ్ళీ అలాగే తిరిగి వెళ్ళిపోతావు. నీకు నువ్వు చేసుకున్న మంచి పనేంటో తెలుసా? ఈ ఖైదీ డ్రెస్లో కంటిన్యూ అవ్వడం. ఇదే డ్రెస్తో బయటకొచ్చావు, ఇదే డ్రెస్తో లోపలికి వెళ్ళిపోతావు. నేను పంపిస్తాను కదా. బ్యాడ్ డేస్ బహిరంగంగా నీ దగ్గరికి రాబోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను కోతి మామ. నీకింకా ఫోన్ రాలేదా? రాలేదు అంటే డైరెక్ట్గా పర్సన్సే వస్తారన్నమాట. ఐటీ రైట్ దెబ్బకి ఆ పొలిటీషియన్కి మతి పోయింది. సింధు యష్లు నా మీద గెలిచి ఇద్దరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. అలా అస్సలు జరగకూడదు. ఏమైంది శశి? జైల్లో నాన్నకి ఏదో అయ్యిందమ్మా.